హే పీపుల్, మనం సమ్మర్ ఎపిసోడ్ 10లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మసాలా చాస్. ఇవన్నీ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక బ్లెండర్ తీసుకొని 10 to 12 మింట్ లీవ్స్ అండ్ కొంచెం కొత్తిమీర, చిన్నగా తరిగిన కొత్తిమీర, అండ్ దెన్ ఒక చిన్న సైజు అల్లం ముక్కని చిన్నగా తరిగేసుకున్నాను నేను. కొంచెం ఒక 5 to 6 ఎల్లిపాయలు, వాటిని కూడా చిన్నగా తరిగేసుకున్నాను. అండ్ దెన్ ఫస్ట్ ఇక్కడ మనం జీరా పౌడర్ 1/4 స్పూన్ యాడ్ చేసుకున్నామండి. అండ్ దెన్ కొంచెం సాల్ట్, 1/4 కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ తీసుకుంటున్నాము. అండ్ దెన్ బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. బ్లాక్ సాల్టే కొంచెం ఎక్కువగా ఫ్లేవర్ ఇస్తుంది. సో అండ్ దెన్ లాస్ట్లో మనం కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి. ఇది ఆప్షనల్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాము. 1 కప్ ఆఫ్ కర్డ్కి మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ప్రకారం చూసుకుంటే 1 కప్ ఆఫ్ కర్డ్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు. బట్ నేను ఇక్కడైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నాకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందని. సో ఒక 2 to 3 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకుంటే ఫోర్తీగా వచ్చేయాలండి మనకి మసాలా చాస్ అనేది. అలా ఒక 2-3 మినిట్స్ మనం బ్లెండ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి మనం సర్వ్ చేసుకొని పైనుంచి కొన్ని ఐస్ క్యూబ్స్, పైనుంచి కొంచెం మింట్ లీవ్స్ని గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ మసాలా చాస్ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.